ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా అదిరిపోయే ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. దేశవ్యాప్తంగా బన్నీకి ఫ్యాన్ బేస్ పెరిగింది. దీంతో తన నుంచి రాబోయే పుష్ప 2 పైన భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. ఇక మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా పుష్ప 2 చిత్రం ఉంది. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకి రానున్న పుష్ప 2 చిత్రం ఖచ్చితంగా భారీ సక్సెస్ అవుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ లైనప్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్, అట్లీ, సందీప్ రెడ్డి వంగా లాంటి స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇక సందీప్ రెడ్డి వంగాతో సినిమాకి 4 ఏళ్ల సమయం పట్టే ఛాన్స్ ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ లేదంటే అట్లీతో ఒకరితో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఎవరు ఊహించని కాంబినేషన్ ఇప్పుడు సెట్ అయింది. డైరెక్టర్ క్రిష్ తో అల్లు అర్జున్ వర్క్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక క్రిష్ దర్శకత్వంలో బన్నీ వేదం సినిమాలో నటించారు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ చేసిన కేబుల్ రాజా క్యారెక్టర్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయిందనే చెప్పాలి. ఎమోషనల్ గా ప్రతి ఒక్కరికి రీచ్ అయింది. అల్లు అర్జున్ చేసిన బెస్ట్ క్యారెక్టర్స్ లో అది ఒకటి. అర్ధాంజలి కథతో వేదం సినిమా తెరకెక్కి హిట్ అయింది. ఇది ఎలా ఉంటే అమర ఇన్నాళ్ళు తర్వాత క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్ వర్క్ చేయబోతున్నారు. అయితే అది ఒక కమర్షియల్ యాడ్ కోసం అని మనకు తెలుస్తోంది. ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ థమ్స్ అప్ కి అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేశారు. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు దానిని ప్రమోట్ చేసేవారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా బన్నీని ఈ సాఫ్ట్ డ్రింక్ ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకోవాలని భావిస్తున్నారట. అందుకే భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి థమ్స్ అప్ కోసం కాంట్రాక్ట్ చేసుకున్నారట. ఇక ఈ కమర్షియల్ యాడ్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇక త్వరలోనే అల్లు అర్జున్ ఈ యాడ్ షూట్ లో పాల్గొంటారని సమాచారం. థమ్స్ అప్ లో ఇది వరకు మహేష్ బాబుని చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. మరి ఈసారి అల్లు అర్జున్ తో ఎలాంటి స్టంట్లు చేయిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.